దేశనివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుక్కలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని సవిటి పల్గాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన కలికొనిన వారిని అచ్చట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను. వారి వంశమును మందవలె వృద్ధి చేసెను. యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరును మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఏ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక.